ఇవన్నీ అయ్యే పనుల్లా కనపడట్లేదు. పైగా ఫిజికల్‌గాను, మెంటల్‌గాను స్ట్రెయిను. ఏమైంది సార్ అలా ఉన్నారు? అదేనయ్యా! మనం 'ప్రభాస్' గారితో ఒక నార్మల్ కమర్షియల్ సినిమా తీద్దాం అనుకున్నాం. ఆయనేమో ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయాడు. సినిమా బడ్జెట్ కూడా పాన్ ఇండియాలో చేయమంటున్నారు. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? నా సక్సెస్ రేట్ ఏంటో తెలుసు కదా! మీ ప్రొడక్షన్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా తీసి పెడతా. 'మ్యావరిక్' నువ్వు నాతో కామెడీ, గీమెడీ ఏం చేయట్లేదు కదా! ఉత్త కామెడీ సినిమా ఒక్కటే కాదు. మాస్, రిచ్, క్లాస్, రొమాంటిక్, కామెడీ, ఎమోషనల్, యాక్షన్, లవ్, హారర్, ట్రాజిక్, థ్రిల్లింగ్, స్టన్నింగ్, ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీ. ఇంతకీ మన బాబు యాక్ట్ చేసే సీన్లు మాత్రమే చెప్పమంటారా? స్టోరీ మొత్తం చెప్పమంటారా? మళ్ళీ ఇదొకటి ఉందా? ఆయన బాబు చేసే మెయిన్ సీన్సే మంచిగా తీసి ఈ ఫ్లఫ్ అంతా తీసేయచ్చు కదా సినిమాలో. కమర్షియల్ ఎలిమెంట్స్ తీసేయమంటారేంది సార్ మీరు? ఇప్పుడు నాకు అనిపించింది చెప్తాను, మీకు నచ్చింది వినండి. సర్లే ఏం రాసావు చదివాడు. టైటిల్ ఓపెన్ చేస్తే బాబు ఎంట్రీ విత్ ఫైట్ అండ్ ఫాలోడ్ బై సాంగ్, రొటీన్ టెంప్లెట్. కట్ చేస్తే బాబు బ్యాక్గ్రౌండ్, ఒక నాయనమ్మ, ఒకప్పుడు ప్రిన్సెస్, ఒక తాతయ్య వెంట మిస్సింగ్, ఫుల్ ట్రెజర్ హంట్. ఇది సినిమా. హీరో ఎంట్రీ ఫైట్కి సాంగ్కి ఆనంది లాంటి హీరోయిన్ని అది వన్ సీన్కి పెట్టామంటే నా పరిస్థితి నాకు అర్థమైపోతుందిలే. కానీ ఇదంతా సెకండ్ హాఫ్ లేపటానికి సార్. అండర్ ప్లే అంటారు దీన్ని. చెప్పడం మర్చిపోయా, నాకు ముగ్గురు హీరోయిన్స్ కావాలి, నిధి, రిధి అండ్ మాలు. మర్చిపోయాను, ఇంకో హీరోయిన్ కూడా కావాలి ఫ్లాష్ బ్యాక్ లో, అమ్ము అభిరామి. టోటల్ 4. చాలా స్పెషల్ సాంగ్ బాలీవుడ్ లో ఎవరన్నా హీరోయిన్ని వద్దులేండి సార్. ఇప్పుడు నిధిని వెతుక్కుంటూ వెళ్ళిన తాతని వెతకటానికి వెళ్ళిన మన బాబు నిధి పాప వెనకాల పడతాడు. హూ ఈజ్ అన్ అప్కమింగ్ నన్. నా వేడిని ఇంకా వెచ్చబెట్టు బ్రదర్. కాదయ్యా, ఇప్పుడు మనం సాంగ్స్ కూడా డూపును వాడామంటే వీడియో సాంగ్స్ వచ్చాక మనల్ని ఎక్కి తొక్కి ట్రాల్ చేస్తారేమో సార్. సడన్ గా బాబు వెయిట్ తగ్గేపాటికి మనకు అలా అనిపిస్తుందంటే ఆయనే ఉన్నాడు అక్కడ. గర్ల్స్ తో సీన్స్ ఉంటాయి, ఆయనే కూర్చుని యాక్ట్ చేస్తారు. ఇప్పుడు అప్పు చేసిన డబ్బులతో మన బాబు ఒక చిన్న పిల్లకి హెల్ప్ చేస్తాడు. తెలుసు కదా సార్, బాబు దాన హృదయం దయాగుణం అని చూపించాలి కదా. ఈ డబ్బుల్ని సంజయ్ దత్ కొట్టేస్తాడన్నట్టు చూపిస్తాం. కానీ సంజయ్ దత్తులో మారువేషంలో ఉన్న సముద్రకని అన్ని కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం ఆడియన్స్ మధ్యలో. ఓకే బానే ఉంది, కానీ ఈ జీసస్ షాట్ అవసరమా? ఆల్రెడీ ఆ బాబు లుక్స్ భయంకరంగా ట్రాల్ అయినాయి ఆదిపురుష్ సినిమాలో. మనమే మళ్ళీ బాబుని ట్రాల్ చేస్తున్నట్టుంది. అయినా ఇన్ని డబ్బులు దొబ్బావు, డబ్బింగ్ మాత్రం సరిగా చెప్పించలేకపోయావయ్యా హీరోయిన్ క్యారెక్టర్స్కి. నీకు ఎటు కంఫర్ట్. ఇప్పుడు మన మాలు ఎంట్రీలోనే బ్లాక్ శారీతో ఫుల్ పిచ్చెక్కిచ్చేస్తుంది. బాబు మాత్రం యాస్టీస్ క్రింజితో పిచ్చెక్కిచ్చేస్తాడు. ఫైట్ సీక్వెన్స్ మాత్రం మామూలుగా ఉండదు. అంత వింటేజ్ కావాలంటే బాబు పాత సినిమాలు యూట్యూబ్లో చూసుకుంటారు, లేదా రిలీజ్లు అయితేనే అక్కడ చూసుకుంటారు. ఇవ్వు ఇక్కడ స్టంట్లు చేయి, మాకు మంచిగా తీయాలి. అస్సలు ఈ ఉట్టి షాట్ ఏదైతే ఉందో ఆది పురుషుని మర్చిపోయేలా చేస్తావనిపిస్తున్నాయా నాకు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ నాయనమ్మ అల్జైమర్స్ అంతా చూపించాం కదా, ఆమె ఎవ్వరికీ చెప్పకుండా ఫోన్ కూడా వదిలేసి హైదరాబాద్ వచ్చేస్తుంది. ఆమెను యాజ్ యూజువల్ ఒక రౌడీస్ పట్టేసుకొని ఆమె మీద ఉన్న జ్యువెలరీ అంతా దొబ్బడానికి చూస్తారు. ఇక్కడ ఫర్ ఏ చేంజ్ ఒక ఫెమినిస్ట్, ఒక ఫెమినైన్ ఎనర్జీ అంతా చూపించడానికి మాలవికకి ఫైట్ సీన్ పెడతాం. మామూలుగా ఉండదు. యాక్చువల్లీ ఆయన ఫైట్ కంటే ఈమె ఫైటే బాగుంది. ఇక్కడ ఓపెన్ అయ్యేది సార్ ఫస్ట్ ట్విస్ట్. అదేంటంటే సముద్రకని ఈజ్ ఏ గుడ్ మ్యాన్, సంజయ్ దత్ ఇస్ ద వరస్ట్ ఫెలో. ఆయన ఈ నాయనమ్మ ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఆమెను చూసి ఆమె మీద మనసు పారేసుకుని క్షుద్ర శక్తులన్నీ పోగేసి బాగా మాస్టర్ అయిపోయి ఆమెను హిప్నోటైజ్ చేసేసి పెళ్లి చేసుకుంటాడు. చేసుకొని కోట ఖజానా అంతా దొబ్బేసి పారిపోతాడు. ఇక్కడ విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూపిస్తాం, ఫుల్ హారర్తో ఉడికిపోతారు జనాలు. స్టార్టింగ్ లో ఆ అన్వాంటెడ్ ఫ్లఫ్ అంతా తీసేసి ఈ ఇంపార్టెంట్ సీన్లన్నీ కొంచెం డీటెయిల్గా తీయచ్చు కదయ్యా, కొంచెం గ్రిప్పింగ్గా అన్నా ఉండేది. మీరు అదంతా క్రింజ్ ఫెస్ట్ అనుకుంటారు, కాదు. ఇప్పుడు వాటికి కొత్త పేరు పెట్టారు, సంక్రాంతి ఫెస్ట్ సీన్స్ అంటారు వీటిని. ఇప్పుడు ఈ ఎమోషనల్ స్టోరీ అంతా విని బాబు ఫుల్ రేజ్తో ఒక మయసభ అని ఒక ప్యాలెస్ ఉంటుంది సంజయ్ దత్కి, అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఫుల్ వార్నింగ్ ఇస్తాడు. సంజయ్ దత్ ఎంట్రీ ఇచ్చి ఏది గోస్ట్ లాగా ఎంట్రీ ఇచ్చి, అరే స్కెచ్ చేసిందే నేను రా, నేనేస్తే నువ్వు ఇక్కడికి వచ్చావని రివర్స్ వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే ఇంటర్వెల్. సరే అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాలెస్ కామెడీ హారర్ ప్యాలెస్ సీన్లన్నీ ఒకప్పుడు చంద్రముఖి వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నీ అదే కాన్సెప్ట్. మనం మాత్రం కొత్త కాన్సెప్ట్ ఆడియన్ కాన్సెప్ట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. ఊరుకోండి సార్ కాన్సెప్ట్ అని గోలా. ఇంటర్వెల్ తర్వాత జనాలు కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఇక్కడ చిన్న కామెడీ సీన్స్ పెడతాం, తర్వాత మన మాలుతో కొంచెం రొమాంటిక్ సీన్ పెడతాం. మామూలుగా ఉండదు. చేసేవన్నీ లంగా పనులు, మళ్ళీ నిధి బాబన్ చూడంగానే ఏదో ఏంజల్ లెవెల్ ఇమాజినేషన్లు. ఏందయ్యా ఈ క్యారెక్టర్ రేటింగ్ అసలు? సార్ అక్కడ ఉన్నది డార్లింగ్ సార్, మరి ఆ మాత్రం రొమాంటిక్ అదంతా పెట్టాలి. ఆయన క్రేజ్కి ఇవన్నీ కావాలి సార్. డార్లింగ్ చేస్తే ఇంప్రెసివ్, అదే వంగా చేస్తే ఇన్ఫిడిలిటీ. ఈ గాడ్ ఎస్టెండ్ హోర్ కాన్సెప్ట్ లాగా ఈ అబ్బాయిలో కూడా ఈ గాడ్ అండ్ క్యాసినోవా కాన్సెప్ట్ ఒకటి రావాలయ్యా. ఓకే మీరంతా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నిధి పాప ఎంట్రీ ప్యాలెస్ లోకి విత్ సప్తగిరి, ఫుల్ హారర్ కామెడీ రొమాన్స్. మర్చిపోయా, ఫుల్ ఖర్చు పెట్టి బాబు ఓల్డ్ లుక్ తో ఒక ఏదో షార్ట్ ప్లాన్ చేసాం, అదేది
సార్ ఏంటి సార్ మీరు నోనా ఇలాంటివన్నీ ఒక 20 డేస్ తర్వాత మళ్ళీ యాడ్ చేసామంటే జనాలు ఫుట్ఫాల్స్ అదంతా వేరు, కలెక్షన్లు మీకే. ఇదిగో బాబు, ఫస్ట్ డే వేలు వేలు ఖర్చు పెట్టి టికెట్లు కొంటారు ఫ్యాన్స్. వాళ్ళకి ఫుల్ సినిమా చూపించకుండా 20 డేస్ తర్వాత మళ్ళీ టికెట్ డబ్బులు పెట్టుకొని రండి అప్పుడు ఎక్స్ట్రా సీన్లు చూపెడతామంటే ఎన్నో రోజులు సాగవయ్యా ఆటలు. రెవల్యూషన్ వస్తే పేలిపోయిద్ది అందరికి. అలా అంటారా? అయితే ఒక 1-2 డేస్ చూద్దాం. తర్వాత టాకును బట్టి సంజయ్ దత్ బాబు బాడీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక ఫైట్ చేశాడు అన్నట్టుగా ఏదో మ్యాప్ చేసి మాయాగేసి పెట్టేద్దాం. నేను చూసుకుంటా, నాకు వదిలేండి మీరు. ఇక్కడ క్లియర్గా ఆ శాలువా ఎగరేసినప్పుడు బాబు ఇటు తిరిగి ఉన్నాడు. కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీన్లో అటు తిరిగిపోయాడు. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కవర్ చేయకపోతే ఎలాగయ్యా? అవన్నీ ఎవరు పట్టించుకుంటారు సార్? ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే బోమన్ ఇరానీ గారు ఒక హిప్నోటిస్ట్ ఎక్సోర్సిస్టో ఏదో ఆయన ప్యాలెస్లోకి ఎంట్రీ ఇచ్చి ఇది క్షుద్ర పూజ ఒక్కటే కాదు, దీంట్లో హిప్నోటిజం ఎక్సోర్సిజం అన్నీ ఉన్నాయి అని చెప్పి వీటిని ఎలా బీట్ చేయాలి, ఎలా రివర్స్ హిప్నోటిజం చేయాలని కూడా హీరోకి నేర్పిస్తాడు. కానీ సంజయ్ దత్ హీరో పవర్ని ఓవర్ షాడో చేసేస్తాడు. ఇంత కాన్సెప్ట్ పెట్టుకొని స్టార్టింగ్లో ఆ ఫ్లఫ్ అంతా ఎందుకయ్యా? 3 గంటలు లాగావు. అసలు 7 చక్రాస్ యాక్టివేషన్ అంటే ఎంత సాధన చేయాలి, దానికి ఎంత నీతి నిజాయితీ, ఎంత టఫ్నెస్ కావాలో తెలుసా? ఓన్ ఎమోషన్స్ని మనం ఓవర్కమ్ చేయడం అంటే దానికి అది ఇంకెంత టఫో తెలుసా? 2 అమ్మాయిలతో జింపాక్ చేసేవాడు ఇవన్నీ ఎలా చేస్తాడయ్యా? 2 కాదు సార్, 3. అర్థమైంది. ఇప్పుడు రిధి పాపను కూడా ప్యాలెస్లోకి తీసుకొస్తాం. నేను చెప్పే సీరియస్ మ్యాటర్ ఏంటి, నువ్వు చేస్తున్న సీరియస్ షిట్ ఏంటి? ఇప్పుడు ఈ పాటకి మళ్ళీ ఒక కోటి తగిలేస్తావుగా. సాంగ్కు ముందు మన ఓల్డ్ లుక్ సీన్లు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారనమాట. ఫుల్ ఆన్ యాక్షన్, మామూలుగా ఉండదు. తర్వాత మన అన్న ఒక బాలీవుడ్ రీమేక్ సాంగ్ అన్నాడు కానీ అది యాక్చువల్ దేని రీమేక్ ఆడియన్స్ తర్వాత కనపడతారు. సీన్స్ ఎడిటింగ్ మాత్రం చాలా అబ్రప్ట్ గా ఉందయ్యా, మామూలుగా కాదు. ఏందో అతుకులుగా ఉంది. అయినా ఇప్పుడు ఆ దొంగలందరూ మీద పడినప్పుడు ఎలాగో అది ఫేస్ మార్పుడు షాట్ అని తెలుస్తుంది. అలా కింద పడున్నాడు, సడన్ గా ఉరుక్కుంటే డోర్ ఎలా పగలగొట్టాడు. అయినా ఈ దొంగలేందయ్యా ఇంతమంది ఉన్నారు, ఒక మినీ సైజ్ ఊరు దిగింది బాబు మీదకి. అదంతా మన సంజయ్ దత్ మాయ సార్. ఎక్కడ ఓపెన్ చేస్తాం ప్లాట్ పాయింట్. అదేంటంటే సంజయ్ దత్ చనిపోయిన 3వ అమావాస్యకి ఈ ముసలామిడు కూడా చనిపోతే నెక్స్ట్ జన్మలో అతనే మళ్ళీ పుట్టి ఈ దౌచేసిన సంపదంతా మళ్ళీ అనుభవిస్తాడనమాట. ఫుల్ మాస్టర్ మైండ్ స్కెచ్ చేస్తాడు. ఫైనల్లీ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు తనున్న వరల్డ్ బ్లఫా రియలా అని ఎలా తెలుసుకుంటాడు హీరో. మన బోమన్ ఇరానీ గారు చెప్పినట్టు సెల్ఫ్ హిప్నోటిజం చేసుకొని తన బ్రెయిన్ సంజయ్ దత్ బ్రెయిన్ కంటే ఫాస్ట్ గా పనిచేసేలాగా చేస్తాడు. ఇక్కడ ఒక ఎమోషనల్ సీన్ పెట్టాను సార్. పీక్స్ చేశాడు అసలు డార్లింగ్. ఈ బ్రెయిన్ గేమో మైండ్ గేమో సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అయితే నాకు ఇన్ని తిప్పలు ఉండవు కదయ్యా. కానీ ఎన్నో దెబ్బలు తగిలే, దాంట్లో ఇది కూడా ఒకటి. అంతేకాదు సార్, క్రొకడైల్ ఫైట్, షాడో ఫైట్, తర్వాత బాబు మేనరిజమ్స్, ఆ తర్వాత శాండ్ సునామీ మామూలుగా ఉండదు. ఫుల్ విఎఫ్ఎక్స్ జాతర. ఓకే ఏదో పోతా ఉందిలే, కానీ ఇన్ని కోట్లు పెట్టాక ఇలా విఎఫ్ఎక్స్ కరెక్షన్స్ చేయకపోతే ఆడియన్స్ ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేస్తారయ్యా. సరే ఇప్పుడు ఇంకా సంజయ్ దత్ని ఎలా ఎండ్ చేశాడో చెప్పు, సినిమా కూడా ఎండ్ చేద్దాం. ఇంకా మీరు చెప్పినట్టు ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు 7 చక్రాస్ యాక్టివేట్ చేయడం కొంచెం కష్టమే. సో స్టార్టింగ్ నుంచి దుర్గమ్మ అంశతో పుట్టాడని సాంగ్ నుంచి బిల్డప్ ఇచ్చాం కాబట్టి అదే దుర్గమ్మ అంశతో ఒక సూపర్ మ్యాన్ పనిచేస్తాడు సంజయ్ దత్కి. అంతే కథం. సంతోషం. సగంలో ఆపి పార్ట్ 2 ఏం ప్లాన్ చేయలేదు ఇంకా నన్ను ముంచడానికి. పార్ట్ 2 ఉంది సార్. బాబు జోకర్ గెటప్ లో ఒక గ్లిమ్స్ ఇస్తాం. రాజాసాబ్ సర్కస్ 1935 అని సీక్వెల్ టైటిల్. ఈసారి పిండి పిప్పి చేసేస్తా మిమ్మల్ని. నువ్వు ఒక పని చేయి. సో ఇదండి మన రాజాసాబ్ పిచ్ మీటింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే మమ్మల్ని మేము ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో సినిమా గురించి ఆల్రెడీ చాలా ట్రోల్ వచ్చేసింది. సో ఏది కాపీ స్టఫ్ లేకుండా వేరే వాళ్ళ డైలాగ్స్ అది ట్రై చేసాం. అండ్ సినిమాలో కూడా ఒక గుడ్ పాయింట్ అయితే డెఫినెట్లీ ఉంది. అది ఏదో కొంచెం కమర్షియల్ చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనే దాంట్లో ఆ పాయింట్ కొట్టుకుపోయింది అనమాట. సో అది చెప్పాలని ట్రై చేసాం. బట్ hope Prabhas gar bounce back again. It all takes very much discipline. So we'll hope for the best. That's all for the video and thanks for watching.